హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా! మిల్ మేకర్‌తో బిర్యానీ. ఇంకా పిల్లలు సమ్మర్ కదండీ! ఈ సెలవుల్లో ఇంట్లో ఉండి మనం వండుకునే కూరలు తినడం మానేసి ఏదో ఒకటి వెరైటీలు కావాలనుకుని ఏదో ఒకటి బిర్యానీలే అడుగుతున్నారు. ఇంకా మనమేమో అవేమీ తినలేము. కనీసం వాళ్ళ కోసం కొంచెమైనా అప్పుడప్పుడు ఇలా ఏదో వెరైటీ చేసి పెడదామని ఇవాళ మిల్ మేకర్ బిర్యానీ చేశాను. ఒక కుక్కర్లో అయితే ఆయిల్ పోసుకున్నాను. దాంట్లో తాలింపుగా కరివేపాకు, పచ్చిమిరపకాయి, ఒక ఎండుమిరపకాయ ముక్క, జీలకర్ర వేసాను. అవి బాగా వేగిన తర్వాత ఈ లోపల మిల్ మేకర్ని అయితే పక్కన ఉడకబెట్టేసి పెట్టుకున్నాను. బాగా పిండేసి వాటర్ ఉంటుంది కదా, దాన్ని పిండేసి పక్కన పెట్టుకోవాలి మిల్ మేకర్ని. ఒక ఎగ్ కూడా తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యాన్ని అయితే కడిగి పెట్టుకున్నాను. ఈ లోపల ఈ తాలింపు వేగే లోపల తాలింపు అయితే వేగిపోయి వచ్చింది. తాలింపు వేగే లోపల ఈ మిల్ మేకర్ కూడా వేసేసి బాగా వేగనిద్దాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. వేసేసిన తర్వాత ఇంకా అవి వేగే లోపల కొంచెం బియ్యానికి నానబెట్టుకున్నాం కదా, ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ కదా, ఆ వాటర్ని కూడా పక్క పొయ్యి మీద కొంచెం బాయిల్ చేద్దాము. వేడి వేడి నీళ్ళు వేస్తే బిర్యానీ బాగుంటుంది. ఇవి ఇలా మగ్గే లోపల ఇంకా బియ్యాన్ని కూడా అందులో వేసేద్దాము. వేసేసి కొంచెం గరం మసాలా వేయాలి. ఇప్పుడు ఎగ్ వేయాలన్నాను కదా, ఈ బియ్యానికి వేసినప్పుడు ఎగ్ కూడా వేసేసి అది పొరట కింద ఇలా కదుపుతూ ఉంటే ఈ ఎగ్ పొరట కింద వాటికి పట్టేసి ఉంటుంది. అప్పుడు దాంట్లో 2 గ్లాసుల వాటర్ పక్కన మరుగుతున్నాయి కూడా, అవి కూడా ఇందులో పోసేసి కావలసిన గరం మసాలా వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని కుక్కర్ 3 విజిల్స్ రానివ్వాలి. ఆ ఎగ్ పొరటు మొత్తం రైస్ అంతా పట్టేసి మధ్య మధ్యలో ఆ మిల్ మేకర్ చికెన్ లాగా మెత్తగా పీసెస్గా ఉడికిపోయి ఆ మసాలా వాసనతో బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కదా, రెడ్గా చేయలేదు, కారం వేయను, ఉత్తి పచ్చిమిరపకాయ, గరం మసాలా, కారం అయితే సరిపోతుంది. బిర్యానీ అయితే భలే బాగా వచ్చింది. మెత్తను చికెన్ లాగా ఉంది ఈ మిల్ మేకర్ కూడాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు ఇష్టంగా తిన్నారు. పెట్టిచ్చేసాను. ఇంకా పిల్లలందరూ మీ ఇంట్లో కూడా అంతే కదా, ఏదైనా వెరైటీలు అడుగుతున్నారా పిల్లలు? ఇంకా అస్తమానం జ్యూసులు, డ్రింకులు అంటున్నారు. అవి అయితే దగ్గులు వచ్చేస్తున్నాయి. చల్లదనానికి ఇస్తుంటే వాళ్ళకి పడట్లేదు. ఇంక ఈ లోపల అయితే కుక్కర్లో కేక్ వేసాను. ఇది గోధుమ పిండితో వేసిన కేకు. బెల్లము, గోధుమ పిండి వేసాను. ఇది కూడా ఎప్పుడైనా స్నాక్స్ కింద ఈవినింగ్ తింటారనే ఉద్దేశంతో వండాను. కేక్ అయితే బాగా వచ్చింది. ఇంకా ఈ లోపల అయితే 4కి పానీపూరి అని ఏడుస్తే మా మనవడు పానీపూరి తీసుకొచ్చాడు. పాపకి కళ్ళకు కదా, ఇంకా కళ్ళద్దాలే పెట్టుకుంటుంది. ఇంక ఇవాళకి ఇదేనండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. టాటా.